ఎస్టీ గ్రామ పంచాయతీలకు ఏడాది 25 లక్షల ప్రత్యేక నిధులు ఇస్తామన్నారు. 25 పైసలు కూడా మీరు ఇవ్వలేదు. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా దాదాపుగా 1500 కోట్ల నిధులు రుణాలుగా ఇస్తున్నారు, అవి కూడా ఇవ్వలేదు. పోడు భూములకు పట్టాలు ఇవ్వలేదు. అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తున్నారు. హైదరాబాద్ చుట్టూ ఎస్సీలకు ఉన్న అసైన్డ్ భూములు మీ బ్రదర్స్ అందరూ కలిసి వాళ్ళు ఇండైరెక్ట్గా వాళ్ళందరితో అగ్రిమెంట్ చేసుకొని ఆ భూములు మరి కబ్జా చేయడానికి కుట్రలు చేస్తూ ఉన్నారు. వాటి మీద అడిగే నాదుడు లేడు. మేము నిన్న పోయినప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇలా మీరు ప్రజాపాలన అంటున్నారు కదా, మానుకోటలో మీరు చేస్తున్న ఈ క్రషర్ల దందా అంతా కూడా ఎస్సీల అసైన్డ్ భూములను వాళ్ళ నుంచి వాళ్ళకు ఒక్క పైసా కూడా మీరు ఇస్తలేరు. మళ్ళీ సిగ్గు లేకుండా ఇవాళ మీరు మానుకోటకు వచ్చి మేము ప్రగతి ప్రణాళిక ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు. ఇంకా అదేవిధంగా చేవెళ్ళ డిక్లరేషన్లో మీరేం చెప్పినారు? ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 10వ తరగతి పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ చేస్తే ₹1,00,000, పిహెచ్డీ చేస్తే 5 లక్షలు. ఈ 2.5 సంవత్సరాల్లో మీరు ఒక్క విద్యార్థి కూడా ఒక్క పైస ఇవ్వలే. ఇచ్చుంటే డేటా ముందర పెట్టండి. 125 మంది పేద విద్యార్థులు, అమ్మాయిలు అబ్బాయిలు ఇప్పటి వరకు చచ్చిపోయినారు. 125 మంది. వీళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులే. పక్కనే ఉండే వంగరలో చనిపోయింది ఒక అమ్మాయి శ్రీవాణి అని, ఇంకొక శ్రీలేఖ, ఇంకొక అమ్మాయి పర్కాలలో ఏకు శ్రీవాణి అనే అమ్మాయి ఊరేసుకొని చనిపోయింది. మీ నిర్వాకానికి 125 మంది బిడ్డలు బలైపోయినారు.